తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర వడ్డెర జేఏసీ చైర్మన్ వేముల సుబ్బారావు పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1989 సంవత్సరం నుంచి తాను తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నానని, అయితే ఇప్పటి వరకు వడ్డెర సామాజిక వర్గానికి యాక్షన్ కమిటీ చైర్మన్ గా నియామకం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించానని, 1984 నుంచి వడ్డెర సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేవలం హామీలు మాత్రమే ఇచ్చారని, రాజ్యాధికారం దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, దీంతో తన జాతికి న్యాయం చేయలేనప్పుడు నాకు ఈ పదవి అవసరం లేదని ఆయన రాజీనామా చేసినట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పూజారి విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు రెడ్డప్ప, వడ్డెర జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు పార్టీ పెట్టప్పటి నుంచి కూడా అప్పటి నుంచి బీసీలకు అందరికి కూడా ప్రయారిటీ ఇచ్చిన కోణంలో మాకు అప్పుడు అవేర్నెస్ లేక మా సామాజిక వర్గంలో ప్రతినిధులు సరైన పందాలు పోక అధికారాన్ని రాజ్యాధికారాన్ని అందపుచ్చుకోలేని పరిస్థితి. అయితే 1994 నుంచి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పెత్తనం ఆయన తీసుకున్న తర్వాత దరిదాపు అప్పటి నుంచి 2024 వరకు దరిదాపు 30 సంవత్సరాలు 1994లో మేనిఫెస్టోలో మాకు కావాల్సినటువంటి అంశాలను మేము ఇచ్చిన డిమాండ్లు పెట్టాడు, నెరవేర్చలేదు. అదేవిధంగా 1999లో అదే పరిస్థితి, 2005లో అదే పరిస్థితి, 2009లో అదే పరిస్థితి. చివరికి రాష్ట్రం భయప్రపేట అయిన తర్వాత 2014లో మళ్ళా మేనిఫెస్టో ఇచ్చారు. ఆ యువకులంలో ఇచ్చిన మాట సందర్భంలో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిసాం మేము ఎన్నో సందర్భంలో ఖచ్చితంగా మీకు చేస్తామని చెప్పారు. కానీ మాకు ఈ 26 జిల్లాల్లో ఎక్కడా కూడా మా కమ్యూనిటీకి సంబంధించింది ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎంపీ కానివ్వండి, ఒక రాజ్యసభ కానివ్వండి, ఎక్కడా కూడా ఇవ్వలేదు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి గత 75 సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ ఇట్లా ఈ అగ్రకులాలు ఇట్లే దీని కిందనే మేము నలిగిపోవాల్సి వస్తుందని తప్పిస్తే కానీ మేము ఎక్కడా పోవడానికి లేదు. మాకు మేము ఇప్పుడు కూడా ఏమనంటే టీడీపీని కోరుతా ఉండేది ఏమనంటే మాకు ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మా కమ్యూనిటీ వాళ్ళు ఓటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ శాతం బేస్ చేసుకునేసి మీరు అక్కడ మాకు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కానీ ఏదైనా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము.